ఈరోజు నేను ప్రాన్స్ ఏ విధంగా వండాలో చూపిస్తున్నాను. మనకు అప్పటిదప్పుడు తెచ్చుకోవడం కష్టం అని చెప్పేసి నేను ముందే ఈ విధంగా చేసి పెట్టాను. ఏమేమి వేసానంటే దీంట్లో ప్రాన్స్ తీసి మంచిగా నీట్గా వేసిన తర్వాత దీంట్లో ఉప్పు, నూనె, కారము, ఎల్లిపాయ వేసి ఇది చేసి దీన్ని మనం కలిపి కొంచెంసేపు పొయ్యి మీద ఉంచాలన్నట్టు. కొంచెం ఉడికించిన తర్వాత మళ్ళీ కూర ఏ విధంగా వండాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. మూకుడు పెట్టిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నాను. దీంట్లో మిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు, తర్వాత ఎల్లిపాయ, ఇది కొంచెం మగ్గింది. కరివేపాకు, మిర్చి మగ్గింది కదా. మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరుగు పెట్టుకొని ఎల్లిపాయలు వేస్తున్నాను. దీంట్లో ఎల్లిపాయ, మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి వేస్తున్నాను. తర్వాత గరం మసాలా వేస్తున్నాను. మిరియాల పొడి, వేసిన గరం మసాలా. తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత అప్పుడు అది నిమ్మరసం వేస్తే అయిపోతుంది అన్నమాట. అంతే. గరం మసాలా చూపిస్తాను. గరం మసాలా అంటే మళ్ళీ అది కూడా ఏమంటారు కదా, రాయల్ గరం మసాలా వేసాను దీంట్లో. కూర రెడీ అయింది రొయ్యది. కాకపోతే ఇప్పుడు ఈ నిమ్మకాయని దీంట్లో కట్ చేసి దీంట్లో రసం పోయాలి. రసం పోసేస్తే ఇక అయిపోయినట్టు కూర. ప్రాన్స్ కూర రెడీ. ఇది ఏ విధంగా తయారు చేసిందో నేను మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చెప్తాను. ఫస్ట్ మనం ఏంటంటే ప్రాన్స్ తీసుకొని తర్వాత దాంట్లో ఉప్పు, కారము, ఎల్లిపాయ, ఆయిల్ వేసి కొంచెం స్టవ్ మీద ఉంచాలి. ఉంచి కొంచెం మంచిగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసి మన ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. మనకు కావాల్సినప్పుడల్లా తీసి మళ్ళీ వండుకోవచ్చు. దాంట్లో కొంచెం మూకుడు పెట్టి ఆయిల్ వేసి మిరపకాయ, కరివేపాకు, ఎల్లిపాయ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ రొయ్యదే వేయాలి. మనము పక్కకు పెట్టుకున్న రొయ్య కూర వేసేసి తర్వాత అప్పుడు గరం మసాలా, తర్వాత మిరియాల పొడి వేసి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను నిమ్మరసం వేయాలి. ఇవి రెడీ అయిపోయిందండి. ఇది రొయ్య కూర రెడీ. ప్రాన్స్ రెడీ అయింది. రుచి చూస్తున్నాను. చాలా బాగుంది. సూపర్.